హాయ్ అండి, ఎంతో రుచికరమైన పప్పు గోంగూర చూసేద్దామా? వచ్చేయండి. ముందుగా గోంగూర నీట్గా కడిగి పెట్టుకుని ఒక కళాయిలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా డీప్ ఫ్రై చేయండి. చేసిన తర్వాత కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పు వేసుకొని కందిపప్పును బాగా కడిగి మిరపకాయలు మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకొని విజిల్ మూత పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 4 విజిల్ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత పప్పును తీసి ఇలా స్మాష్ చేయండి. ముందుగా మనం స్మాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత పోపుకి తయారు చేసుకుందామండి. పోపుకి ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత పోపులన్నీ వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అవ్వాలండి, చూసుకోండి. ఆనియన్స్ అది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది పప్పు గోంగూర అని చెప్పడం మర్చిపోయాను. ఉల్లిపాయలకి బొడ్లు బాగా తీయండి, లేదంటే కిడ్నీలో స్టోన్స్ అవి తయారవుతాయి. పిల్లలు ఆకుకూరలు తినలేనప్పుడు ఇలా పప్పుతో కలిపి పెట్టండి, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత గోంగూరని పోపులో వేసుకోండి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుంది కదా. ఎంతో కమ్మని రుచికరమైన పప్పు గోంగూర రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నదో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్